హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను బాగున్నాను, మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, కుళాయి దగ్గర మేము వాడిన వాటర్ వేస్ట్గా అవుతుందని చిన్న టమాటా ముక్కలు అయితే నాటామండి. ప్రస్తుతానికి కాయలు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇవి చిన్న టమాటాలండి. వీటిని నాటు టమాటాలని కూడా పిలుస్తారు. ఫ్రెండ్స్, సమ్మర్ సీజన్ కాబట్టి మేము గిన్నెలు తోముకునే ప్లేస్లో, అలాగే కుళాయి దగ్గర వాడిన వాటర్ వేస్ట్గా పోతుందనేసి కొన్ని టమాటా మొక్కలు అయితే పెట్టుకున్నామండి. ఈ టమాటా మొక్కలు పెట్టుకోవడం వల్ల కొన్ని కాయలు వచ్చినాయండి. కాయలు, పళ్ళు రోజువారీ కూరకు అయితే సరిపోతున్నాయండి. పెద్ద టమాటాల కంటే చిన్న టమాటాలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఎందుకంటే మేము ఎటువంటి పురుగు మందులు కానీ రసాయనిక ఎరువులు కానీ వాడమండి. ఆవు పేడ మాత్రమే ఎరువుగా వాడుకుంటామండి మేము. ఫ్రెండ్స్, వర్షాకాలంలో అయితే మేము ఎక్కువ చిన్న టమాటా మొక్కలు పెట్టుకుంటామండి. ఫ్రెండ్స్, మా ప్రాంతంలో అయితే ఎక్కువగా ఈ చిన్న టమాటా మొక్కలు వేసుకొని ఎక్కువగా పండించేసి వారపు సంతలలో అయితే అమ్ముకుంటారండి. ఫ్రెండ్స్, సమ్మర్లో ఈ చిన్న టమాటా విత్తనాలు కలెక్ట్ చేసుకొని వర్షాకాలంలో నారు పోసుకొని ఈ చిన్న టమాటా మొక్కలని నాటుకుంటామండి మేము. ఈ చిన్న టమాటా మొక్కలతోనే కాకుండా మిర్చి, వంగ, బెండ, రకరకాల కూరగాయల పంటలు కూడా పండించుకుంటామండి మేము. పూర్తిగా ఆర్గానిక్ ప్రకారంగానే పండించుకుంటామండి. ఫ్రెండ్స్, మీరు ప్రయాణం చేసేటప్పుడు రోడ్ సైడ్ కానీ లేదంటే మార్కెట్లో కానీ ఈ చిన్న టమాటాలు కనిపిస్తే కొనుక్కొని టేస్ట్ చేయండి. పెద్ద టమాటాలు ఉండగానే చిన్న టమాటాలు ఎందుకు కొనుక్కోవాలి అని మనసులో ఏం పెట్టుకోవద్దండి. ఈ చిన్న టమాటాల టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఒకసారి కూర వండుకొని చూడండి, వాటి టేస్ట్ ఏంటో తెలుస్తుంది మీకు. ఈ చిన్న టమాటాలతో సారు పెట్టుకుంటే చాలా చల్లగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ చిన్న టమాటాలు కోసాం కదండి, ఒకసారి చూడండి. ఈ విధంగా ఉంటాయండి. ఇలా ఉంటాయండి చిన్న టమాటాలు అంటే. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.